మూడు విభూతి పాదం. మూడు విభూతి పాదం. 3.1 దేశబంధశ్చిత్తస్య ధారణ. దేశబంధశ్చిత్తస్య ధారణ. చిత్తస్య చిత్తమునకు దేశబంధ ఏది ఏని ఒక ప్రదేశముతోడ సంబంధము ధారణ. ధారణ. చిత్తస్య చిత్తమునకు దేశబంధ ఏది ఏని ఒక ప్రదేశముతోడ సంబంధము ధారణ. ధారణ. చిత్తమునకు ఏది ఏని ఒక ప్రదేశముతోడ సంబంధము ధారణ. 3.2 తత్ర ప్రత్యయైకతా నతా ధ్యానం. తత్ర ప్రత్యయైకతానతా ధ్యానం. తత్ర ఆ ప్రత్యయ గ్రహింపులో ప్రత్యయైకతానతా ధ్యానం. తత్ర ప్రత్యయైకతానతా ధ్యానం. తత్ర ఆ ప్రత్యయ గ్రహింపులో ఏకతానత ఏకాగ్రతయే ధ్యానం. ధ్యానం. తత్ర ఆ ప్రత్యయ గ్రహింపులో ఏకతానత ఏకాగ్రతయే ధ్యానం. ధ్యానం. ఆ గ్రహింపులో ఏకాగ్రతయే ధ్యానం. ఆ గ్రహింపులో ఏకాగ్రతయే ధ్యానం. 3.3 తదేవార్ధమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి. తదేవార్ధమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి. తదేవ ఆ ధ్యానమే అర్ధమాత్ర ధ్యేయాకారమాత్రమైన నిర్భాసం నిరంతర ప్రకాశము గల స్వరూప శూన్యమివ తన స్వరూపము శూన్యముగానున్న ఎడల సమాధి అంటారు. ఆ ధ్యానమే ధ్యేయాకారమాత్రమై నిరంతర ప్రకాశముతో తన స్వరూపము శూన్యముగా ఉన్న ఎడల సమాధి అంటారు. ఆ ధ్యానమే ధ్యేయాకారమాత్రమై నిరంతర ప్రకాశముతో తన స్వరూపము శూన్యముగా ఉన్న ఎడల సమాధి అంటారు. 3.4 త్రయమేకత్ర సంయమః. త్రయమేకత్ర సంయమః. త్రయమేకత్ర ధారణ ధ్యాన సమాధి మూడును ఏకమగుటను సంయమః సంయమము అంటారు. త్రయమేకత్ర ధారణ ధ్యాన సమాధి మూడును ఏకమగుటను సంయమః సంయమము అంటారు. ధారణ ధ్యాన సమాధి మూడును ఏకమగుటను సంయమము అంటారు. ధ్యానం ధ్యేయం మరియు ధ్యాత ఒక్కటవ్వాలి. ఇది సరి అయిన సమాధి. ధ్యానం ధ్యేయం ధ్యాత మూడు ధ్యానం ధ్యేయం మరియు ధ్యాత మూడు ఒకటవ్వాలి. ఇది సరి అయిన సమాధి. 3.5 తజ్ఞయా ప్రజ్ఞా లోకః. తజ్ఞయా ప్రజ్ఞా లోకః. తజ్జయాత్ తజ్జయాత్ ప్రజ్ఞా లోకః. తజ్జయాత్ ప్రజ్ఞా లోకః. తజ్జయాత్ ఆ సంయమము స్థిరమగుటయే ప్రజ్ఞాలోకః ప్రజ్ఞాలోకము. తజ్జయాత్ ఆ సంయమము సిద్ధమగు తజ్జయాత్ ఆ సంయమము స్థిరమగుటయే ప్రజ్ఞాలోకః ప్రజ్ఞాలోకము. ఆ సంయమము స్థిరమగుటయే ప్రజ్ఞాలోక ప్రాప్తి. 3.6 తస్య భూమిషు వినియోగః. తస్య ఆ సంయమమునకు భూమిషు సవితర్కాది యోగావస్థలయందు వినియోగః వినియోగించవలెను. తస్య భూమిషు వినియోగః. తస్య ఆ సంయమమునకు భూమిషు సవితర్కాది యోగావస్థలయందు వినియోగః వినియోగించవలెను.
ఆ సంయమమునకు సవితర్కాది యోగావస్థల యందు వినియోగించవలెను. 3.7 త్రయమంతరంగం పూర్వేభ్యః ఇంతకుముందు చెప్పినట్లు యమ నియమాదుల కన్నను త్రయమంతరంగం సంయమ సమాధి అందు అంతర్ముఖము అగుట చాలా సులభం. పూర్వేభ్యః ఇంతకుముందు చెప్పినట్లు యమ నియమాదుల కన్నను త్రయమంతరంగం సంయమ సమాధి యందు అంతర్ముఖం అగుట చాలా సులభం. ఇంతకుముందు చెప్పినట్లు యమ నియమాదుల కన్నను సంయమ సమాధి యందు అంతర్ముఖం అగుట చాలా సులభం. 3.8 తదపి బహిరంగం నిర్భీజస్య తదపి ధారణ ధ్యాన సమాధి ఈ ధారణ త్రయము కూడా సంప్రజ్ఞాత సమాధికి అంతరంగ సాధన అగును. బహిరంగం నిర్భీజస్య అసంప్రజ్ఞాత సమాధికి బహిరంగ సాధన అగును. తదపి ధారణ ధ్యాన సమాధి ఈ ధారణాత్రయము కూడా సంప్రజ్ఞాత సమాధికి అంతరంగ సాధన అగును. బహిరంగ నిర్భీజస్య అసంప్రజ్ఞాత సమాధికి బహిరంగ సాధన అగును. ధారణ ధ్యాన సమాధి ఈ ధారణాత్రయము సంప్రజ్ఞాత సమాధికి అంతరంగ సాధన అగును. అసంప్రజ్ఞాత సమాధికి బహిరంగ సాధన అగును. ధారణ ధ్యాన సమాధి ఈ ధారణాత్రయము సంప్రజ్ఞాత సమాధికి అంతరంగ సాధన అగును. అసంప్రజ్ఞాత సమాధికి బహిరంగ సాధన అగును. 3.9 వ్యుత్థాన నిరోధ సంస్కారయో రభిభవ ప్రాదుర్భావౌ నిరోధక్షణ చిత్తాన్వయో నిరోధ పరిణామః. వ్యుత్థాన నిరోధ సంస్కారయోరభిభవ ప్రాదుర్భావౌ నిరోధక్షణ చిత్తాన్వయో నిరోధ పరిణామః. వ్యుత్థాన ఆవిర్భావము, వ్యుత్థాన అంటే ఆవిర్భావం, నిరోధ నిరోధించు, సంస్కారయో సంస్కారములు, అభిభవ ప్రాదుర్భావౌ బాహ్య తిరోభావమును వైరాగ్యమును నిరోధక్షణ చిత్తాన్వయో నిరోధించు క్షణమున చిత్తము యొక్క ఉదయించిన నిరోధ పరిణామము అనబడును. వ్యుత్థాన ఆవిర్భావము, నిరోధ నిరోధించు, సంస్కారయో సంస్కారములు, అభిభవ ప్రాదుర్భావౌ బాహ్య తిరోభావమును వైరాగ్యమును నిరోధక్షణ చిత్తాన్వయో నిరోధించు క్షణమున చిత్తం యొక్క ఉదయించిన నిరోధ పరిణామము అనబడును. సంస్కారములు మొత్తముగా నిరోధించు విధముగా ఆవిర్భావం చెందును. నూతన బాహ్య తిరోభావ వైరాగ్యపు అంతర్గత ఆలోచనలు ఉదయించును. అట్టి నిరోధించు క్షణమున చిత్తములో ఉదయించిన ఆలోచనలను నిరోధ పరిణామము అనబడును. సంస్కారములు మొత్తముగా నిరోధించు విధముగా ఆవిర్భావం చెందును. నూతన బాహ్య తిరోభావ వైరాగ్యపు అంతర్గత ఆలోచనలు ఉదయించును. అట్టి నిరోధించు క్షణమున చిత్తములో ఉదయించిన ఆలోచనలను నిరోధ పరిణామము అనబడును. మళ్ళా ఒకసారి 3.9 వ్యుత్థాన నిరోధ సంస్కారయోరభిభవ ప్రాదుర్భావౌ నిరోధక్షణ చిత్తాన్వయో నిరోధ పరిణామః. వ్యుత్థాన నిరోధ సంస్కారయోరభిభవ ప్రావిర్భావౌ వ్యుత్థాన నిరోధ సంస్కారయోరభిభవ ప్రాదుర్భావౌ నిరోధక్షణ చిత్తాన్వయో నిరోధ పరిణామః. వ్యుత్థాన ఆవిర్భావము, నిరోధ నిరోధించు,
సంస్కారయో సంస్కారములు అభిభవ ప్రాదుర్భావౌ బాహ్య తిరోభావమును వైరాగ్యమును నిరోధక్షణ చిత్తాన్వయో నిరోధించు క్షణమున చిత్తము యొక్క ఉదయించిన నిరోధ పరిణామము అనబడును. సంస్కారములు మొత్తముగా నిరోధించు విధముగా ఆవిర్భావం చెందును. నూతన బాహ్య తిరోభావ వైరాగ్యపు అంతర్గత ఆలోచనలు ఉదయించును. నూతన బాహ్య తిరోభావ వైరాగ్యపు అంతర్గత ఆలోచనలు ఉదయించును. అట్టి నిరోధించు క్షణమున చిత్తములో ఉదయించిన ఆలోచనలను నిరోధ పరిణామము అనబడును. తస్య ప్రశాంత వాహిత సంస్కారాత్ 3.10 తస్య ప్రశాంత వాహిత సంస్కారాత్ తస్య అట్టి ప్రశాంత చిత్తమునకు వాహిత సంస్కారాత్ నిర్మల నిరోధ సంస్కార ధారారూపముకు స్థితి కలుగును. తస్య అట్టి ప్రశాంత చిత్తమునకు వాహిత సంస్కారాత్ నిర్మల నిరోధ సంస్కారాధారారూపముకు స్థితి కలుగును. అట్టి ప్రశాంత చిత్తమునకు నిర్మల నిరోధ సంస్కార ధారారూపముకు స్థితి కలుగును. 3.10 తస్య ప్రశాంత వాహిత సంస్కారాత్ తస్య ప్రశాంత వాహిత సంస్కారాత్ తస్య అట్టి ప్రశాంత చిత్తునకు వాహిత సంస్కారాత్ నిర్మల నిరోధ సంస్కార ధారారూపమగు స్థితి కలుగును. తస్య అట్టి ప్రశాంత చిత్తమునకు వాహిత సంస్కారాత్ నిర్మల నిరోధ సంస్కార ధారారూపమగు స్థితి కలుగును. అట్టి ప్రశాంత చిత్తమునకు నిర్మల నిరోధ సంస్కార ధారారూపమగు స్థితి కలుగును. మూడు 11 సర్వార్థతైకాగ్రతయో క్షయాదయో చిత్తస్య సమాధి పరిణామః సర్వార్థతైకాగ్రతయో క్షయోదయౌ చిత్తస్య సమాధి పరిణామః సర్వార్థతైకాగ్రతయో క్షయోదయౌ చిత్తస్య సమాధి పరిణామః సర్వార్థతైకాగ్రతయో క్షయోదయౌ సమాధి పరిణామః చిత్తస్య చిత్తమునకు సర్వార్థతః క్షణక్షణము వివిధ విషయములలో జోక్యము అనగా మనస్సు చంచలమగుట వలన వివిధ అర్థములను గ్రహించు మనస్సు యొక్క ఏకాగ్రతయో ఏక వస్తు మాత్ర విషయత్వము యొక్క క్షయాదయౌ తిరోభావమును క్షయోదయౌ తిరోభావమును ఆవిర్భావమును సమాధి పరిణామము అంటారు. చిత్తస్య చిత్తమునకు సర్వార్థతః క్షణక్షణము వివిధ విషయములలో జోక్యము అనగా మనస్సు చంచలమగుట వలన వివిధ అర్థములను గ్రహించు మనస్సు యొక్క ఏకాగ్రతయో ఏక వస్తు మాత్ర విషయము యొక్క క్షయోదయౌ తిరోభావమును ఆవిర్భావమును సమాధి పరిణామము అంటాడు. చిత్తమునకు క్షణక్షణము వివిధ విషయములు జోక్యము అనగా మనస్సు చంచలమగుట వలన వివిధ అర్థములను గ్రహించు మనస్సు యొక్క ఏక వస్తు మాత్ర విషయత్వము యొక్క తిరోభావమును ఆవిర్భావమును అనగా ఏకాగ్ర మాత్ర ఆవిర్భావమును సమాధి పరిణామము అంటారు. మళ్ళీ ఒకసారి చిత్తమునకు క్షణక్షణము వివిధ విషయములలో జోక్యము అనగా మనస్సు చంచలమగుట వలన వివిధ అర్థములను గ్రహించు మనస్సు యొక్క ఏకవస్తు మాత్ర విషయత్వము యొక్క తిరోభావమును ఆవిర్భావమును అనగా ఏకాగ్ర మాత్ర ఆవిర్భావమును సమాధి పరిణామము అంటారు. అనగా చిత్తమునకు అనిశ్చల స్థితులన్నీ పోవును, నిశ్చల స్థితి ఆవిర్భావం చెందును. దీనినే సమాధి పరిణామము అంటారు. అనగా చిత్తమునకు అనిశ్చల స్థితులన్నీ పోవును,
చిత్తమునకు అనిశ్చల స్థితులన్నీ పోవును, నిశ్చల స్థితి ఆవిర్భావం చెందును. దీనిని సమాధి పరిణామము అంటారు. 3.12 తతః పునః శాంతోదితౌ తుల్య ప్రత్యయౌ చిత్తస్యైకాగ్రత పరిణామః. 3.12 తతః పునః శాంతోదితౌ తుల్య ప్రత్యయౌ చిత్తస్యైకాగ్రత పరిణామః. తతః అనిశ్చల స్థితులన్నీ పోయి నిశ్చల స్థితి వచ్చిన చిత్తస్య మనస్సునకు పునః మరల శాంతోదితౌ అతీత వర్తమానములకు తుల్య ప్రత్యయౌ ఒకే ఆలంబన కలుగుట వలన ఏకాగ్రత పరిణామ ఏకాగ్రత పరిణామము అనబడును. తతః అనిశ్చల స్థితులన్నీ పోయి నిశ్చల స్థితి వచ్చిన చిత్తస్య మనస్సునకు పునః మరల శాంతోదితౌ అతీత వర్తమానములకు తుల్య ప్రత్యయౌ ఒకే ఆలంబన కలుగుట వలన ఏకాగ్రత పరిణామ ఏకాగ్రత పరిణామము అనబడును. అనిశ్చల స్థితులన్నీ పోయి నిశ్చల స్థితి వచ్చిన మనస్సునకు గడచిన వర్తమానములు రెండు ఒకటే అగును. దానినే ఏకాగ్రత పరిణామము అనబడును. అనిశ్చల స్థితులన్నీ పోయి నిశ్చల స్థితి వచ్చినటువంటి మనస్సునకు గడచిన వర్తమానములు రెండు ఒకటే అవును. అంటే పాస్టు ప్రెజెంటు రెండు ఒకటే అవుతాయి. దానిని ఏకాగ్రత పరిణామము అనబడును. 3.13 ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్ష్మణావస్థ పరిణామో వ్యాఖ్యాతాః. ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్ష్మణావస్థ పరిణామ వ్యాఖ్యాతాః. ఏతేన నిరోధి సమాధి మరియు ఏకాగ్రత పరిణామము చేత భూతేంద్రియేషు భూతములు మరియు వాటి ఇంద్రియములలోను ధర్మ లక్ష్మణావస్థా పరిణామ ధర్మ పరిణామము లక్షణా పరిణామము మరియు అవస్థా పరిణామము వ్యాఖ్యాతా వివరించబడినవి. ఏతేన విరోధి ఏతేన నిరోధ సమాధి మరియు ఏకాగ్రత పరిణామము చేత భూతేంద్రియేషు భూతములు మరియు వాటి ఇంద్రియములలోను ధర్మ లక్ష్మణావస్థా పరిణామ ధర్మ పరిణామము లక్షణ పరిణామము మరియు అవస్థా పరిణామము వ్యాఖ్యాతా వివరించబడినవి. నిరోధ సమాధి మరియు ఏకాగ్రత పరిణామము చేత భూతములు మరియు వాటి ఇంద్రియములలోను ధర్మ పరిణామము లక్షణ పరిణామము మరియు అవస్థా పరిణామము వివరించబడినవి. నిరోధ సమాధి మరియు ఏకాగ్రత పరిణామము చేత భూతములు మరియు వాటి ఇంద్రియములలోను ధర్మ పరిణామము లక్షణా పరిణామము మరియు అవస్థా పరిణామము వివరించబడినవి. 3.14 శాంతోదిత వ్యపదేశ్య ధర్మానుపాతి ధర్మీ. శాంతోదిత వ్యపదేశ్య ధర్మానుపాతి ధర్మీ. శాంత అనగా భూత, ఉదిత వర్తమానం, అవ్యపదేశ్య ఆగామి, ధర్మ ధర్మము, అనుపాతి అనుగతము ధర్మము. శాంత భూత ఉదిత వర్తమానము, అన్యపదేశ్య ఆగామి, ధర్మ ధర్మము, అనుపాతి అనుగతము ధర్మి. భూత వర్తమానము మరియు ఆగామి, భూత అంటే పాస్ట్, వర్తమానం అంటే ప్రజెంట్, మరియు ఆగామి అంటే భవిష్యత్, అన్ని కాలముల యందు అనుగతమైన ధర్మమే ధర్మి అంటారు. భూత వర్తమానము మరియు ఆగామి అన్ని కాలముల యందు అనుగతమైన ధర్మమే భూత వర్తమానము మరియు ఆగామి అన్ని కాలముల యందు అనుగతమైన ధర్మమే ధర్మి. 3.15 క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః. క్రమాన్యత్వం
మాన్యత్వే హేతు పరిణామాన్యత్వే వేర్వేరు పరిణామములు గలుగుటలో పరిణామాన్యత్వే వేర్వేరు పరిణామములు గలుగుటలో క్రమాన్యత్వం క్రమము భిన్నముగా నుండుట హేతు కారణము. క్రమాన్యత్వం క్రమము భిన్నముగా ఉండుట హేతు కారణం. వేర్వేరు పరిణామములు కలుగుటకు చిత్తము యొక్క క్రమము భిన్నముగా ఉండుటే కారణం. వేర్వేరు పరిణామములు కలుగుటకు చిత్తము యొక్క క్రమము భిన్నముగా ఉండుటయే కారణము. పరిణామమును బట్టి ధర్మము మారును. ఒక ధర్మమునకు తరువాత కలుగు ధర్మము ఇంతకు ముందరి దానికి క్రమము అగును. ముందర మట్టి, తర్వాత కుండ, ఆ కుండ పగిలితే పెంకులు, ఆ పరిణామములో మార్పులు కలుగుతున్నవి. ఈ పరిణామములలో మార్పులను బట్టి ధర్మము మారుతుంది. శిశువు, బాలుడు, యువకుడు, కౌమారుడు, వృద్ధుడు, ఇది క్రమం. ఆ క్రమమును బట్టి ధర్మము మారును. పరిణామమును బట్టి ధర్మము మారును. ఒక ధర్మమునకు తరువాత కలుగు ధర్మము ఇంతకు ముందరి దానికి క్రమమవుతుంది. ముందర మట్టి, తర్వాత కుండ, ఆ కుండ పగిలితే పెంకులు, ఆ పరిణామములలో మార్పులు కలుగుతున్నవి. ఈ పరిణామములలో మార్పులను బట్టి ధర్మము మారును. శిశువు, బాలుడు, యువకుడు, కౌమారుడు, వృద్ధుడు, ఇది క్రమం. ఆ క్రమమును బట్టి ధర్మము మారును. 3.16 పరిణామత్రయ సంయమాదతితానాగత జ్ఞానం. పరిణామత్రయ అతీతానాగత జ్ఞానం. పరిణామత్రయ ధర్మ లక్షణ అవస్థ రూపములకు 3 పరిణామముల యందు సంయమాత్ ధారణ, ధ్యాన, సమాధి లొనర్చుట వలన అతీతానాగత జ్ఞానం భూత భవిష్యత్తుల వస్తువుల సాక్షాత్కారము కలుగును. పరిణామత్రయ సంయమాదతీతానాగత జ్ఞానం. పరిణామత్రయ సంయమాదతీతానాగత జ్ఞానం. పరిణామత్రయ ధర్మ లక్షణ అవస్థ రూపములకు 3 పరిణామముల యందు సంయమ ధారణ, ధ్యాన, సమాధిలు నర్చుట వలన అతీతానాగత జ్ఞానం భూత భవిష్యత్ వస్తువుల సాక్షాత్కారము కలుగును. ధర్మ పరిణామమునందు, లక్షణ పరిణామమునందు, అవస్థా పరిణామమునందు ధారణ, ధ్యాన, సమాధులు అనర్చుట వలన తొలుత ధర్మ లక్ష్మణావస్థ పరిణామ సాక్షాత్కారము కలుగును. ధర్మ పరిణామమునందు, లక్షణా పరిణామమునందు, అవస్థా పరిణామమునందు ధారణ, ధ్యాన, సమాధులు ఉనర్చుట వలన తొలుత ధర్మ లక్షణావస్థ పరిణామ సాక్షాత్కారము కలుగును. తదనంతర పరిణామముల యందు అనుగతమగు భూత భవిష్యత్ వస్తువుల సాక్షాత్కారము కలుగును. తదనంతర పరిణామముల యందు అనుగతమగు భూత భవిష్యత్ వస్తువుల సాక్షాత్కారము కలుగును. అందువలన పరంపరా సంబంధముచే పరిణామత్రయము అతీతానాగత పదార్థ సాక్షాత్కార సాధన అగును. అందువలన పరంపరా సంబంధముచే పరిణామత్రయము అతీతానాగత పదార్థ సాక్షాత్కార సాధన అగును. 3.17 శబ్దార్థ ప్రత్యయానామిత రేతరాధ్యా సాత్సంకర తత్ప్రభావ తత్ప్రవిభాగ సంయమ సర్వభూత
ఋత జ్ఞానం శబ్దార్థ ప్రత్యయానామిత రేతరాధ్యా సాత్సంకర తత్ప్రభివాగ సంయమా సర్వ భూత ఋత రజ్ఞానం ఋత జ్ఞానం శబ్దార్థ ప్రత్యయానాం పదము దాని సంబంధిత అర్థము శబ్దార్థ ప్రత్యయానాం తద్విషయ జ్ఞానం ఇతరేతర అధ్యాసాత్ పరస్పరాభేద నిశ్చయం వలన సంకరః పరస్పర సౌకర్యము కలుగును. తత్ ప్రవిభాగ సంయమాత్ ధారణ ధ్యాన సమాధుల వలన సర్వభూత ఋత జ్ఞానం అనగా సకల ప్రాణి భాషా పరిజ్ఞానము కలుగును. మళ్ళొకసారి శబ్దార్థ ప్రత్యయానాం ఇతరేతర అధ్యాసాత్ సంకరః తత్ప్రవిభాగ సంయమాత్ సర్వభూత ఋత జ్ఞానం శబ్దార్థ ప్రత్యయానాం పదము దాని సంబంధిత అర్థము తద్విషయ జ్ఞానము ఇతరేతర అధ్యాసాత్ పరస్పరాభేద నిశ్చయము వలన సంకర పరస్పర సౌకర్యము కలుగును. తత్ప్రవిభాగ సంయమాత్ ధారణ ధ్యాన సమాధుల వలన సర్వభూత ఋత జ్ఞానం సకల ప్రాణి భాషా పరిజ్ఞానము కలుగును. పదము దాని సంబంధిత అర్థము తద్విషయ జ్ఞానము పరస్పర అభేద నిశ్చయము వలన పరస్పర సౌకర్యం కలుగును. ధారణ ధ్యాన సమాధుల వలన సకల ప్రాణి భాషా పరిజ్ఞానము కలుగును. పదము దాని సంబంధిత అర్థము తద్విషయ జ్ఞానము పరస్పర అభేద నిశ్చయము వలన పరస్పర సౌకర్యం కలుగును. ధారణ ధ్యాన సమాధుల వలన సకల ప్రాణి భాషా పరిజ్ఞానము కలుగును.